హాయ్ అండి, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి బర్ఫీ. దానికి 1 కప్పు కొబ్బరి తీసుకోవాలి, 1 కప్పు షుగరు, 1 కప్పు పాలను తీసుకోవాలి. ఈ కొబ్బరిని మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలండి, కచ్చాపచ్చాగా. మనం తీసుకున్న కొబ్బరిని మిక్సీ చేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి, మెత్తగా చేసుకోకూడదు. పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తురుముకున్న కొబ్బరి పౌడర్ను వేసుకోవాలి. ఈ పౌడర్ బాగా డ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకోవడం ఎక్కడ ఆపకూడదండి, ఆపితే మాడిపోతుంది. ఇలా డ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న షుగర్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే నేను 3 యాలక్కాయలను వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. కలపడం ఎక్కడ ఆపకూడదు, అడుగు అంటుపోతుంది. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న పాలను వేసుకొని కలుపుకోవాలి. కలపడం అయితే ఆపకూడదండి, ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకపోతే కింద మాడిపోతుంది. ఇలా ఎక్కడ ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. దీన్ని బర్ఫీ లాగా కూడా చేసుకోవచ్చు, కావాలంటే కొబ్బరి లడ్డు లాగా కూడా చేసుకోవచ్చు. నేను మీకు 2 చేసి చూపిస్తానండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, దీన్ని ఓపికగా చేసుకోవాలి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి. చాలాసేపు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి. చల్లనీళ్ళు అద్దుకొని కొంచెం అంతా తీసి ఇట్లా ఉండలుగా కట్టున్నట్టు చూపించాలి. ఇట్లా కట్టడం లేదు కాబట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత చల్లనీటిలో చేయి పెట్టుకొని ఇట్లా ఉండ కడుతుందో లేదో చూసుకోవాలి. మనకైతే ఉండలు పర్ఫెక్ట్గా కడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 2 భాగాలుగా చేసుకోబోతున్నాం. ఒకటేమో బర్ఫీ కోసం, ఒకటేమో కొబ్బరి లడ్డూల కోసం. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. బర్ఫీ కోసం చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోండి. మనం బర్ఫీ కోసం తీసుకున్న మిశ్రమాన్ని ఇందులో తీసుకోవాలి. తీసుకొని దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మనం దీన్ని ఈ విధంగా అయితే మందంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకొని మనం పక్కన పెట్టుకునేటప్పుడే ఈ విధంగా ఘాట్లను పెట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లను పెట్టుకోవాలి. తర్వాత మనం లడ్డూల కోసం ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, నేను ఎట్లా చూపిస్తున్నానో అదే విధంగా. తర్వాత చేతిలో కొంచెం నెయ్యిని రాసుకొని ఇలా కొంచెం అంతా మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డూలుగా చేసుకోవాలి. దీనికి పైన డ్రై కోకోనట్ పౌడర్ చల్లుకోవాలి. చూడండి, నేను ఇట్లా అయితే చేసుకుంటున్నాను. ఇది చూడడానికి అట్రాక్షన్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మీకు నచ్చిన సైజులో
మీరు లడ్డూలు అనేది చుట్టుకోవచ్చండి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, పచ్చి కొబ్బరి లడ్డు రెడీ. చూడండి ఫ్రెండ్స్, మన బర్ఫీ అయితే ఏ విధంగా వచ్చిందో చూడండి. పచ్చి కొబ్బరి లడ్డూలు, పచ్చి కొబ్బరితో బర్ఫీ రెడీ.